హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మా వెస్లీ ఫ్రైడే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కాంపిటీషన్లో అయితే పార్టిసిపేట్ చేసింది. అసలు నేనైతే ఫ్రైడే పంపించకూడదని చెప్పాను. అంటే వాళ్ళు మనకు 4 days బిఫోరే మెసేజ్ పెట్టారండి వాట్సాప్లో. అయినా మా హస్బెండ్ గారు అయితే ఒప్పుకోలేదు. లేదు పంపించాలి, అలాంటి వాటిలోనే వాళ్ళని మోటివేట్ చేయాలని చెప్పి చార్ట్ అయితే తీసుకొచ్చారు. చార్ట్ తీసుకొచ్చాక నేను దాన్ని 4 పార్ట్స్కి అయితే కట్ చేసి ఉంచాను. నేనైతే బీటెక్లో కూడా ఇంత కష్టపడలేదు డ్రాయింగ్ ఎగ్జామ్కి. మా వెస్లీ కోసం, తను చదివే నర్సరీ కోసం ఇంత కష్టపడాల్సి వచ్చింది. అంటే ఇదేం కష్టమేం కాదు, కానీ నాకు ఇంకొక బేబీ ఉంది కాబట్టి కొంచెం నాకు ఇబ్బందిగా అనిపించింది. ఎందుకంటే తను అయితే మొత్తం అవన్నీ తీసి అయితే పడేయడం, లేకపోతే నోట్లో పెట్టడం అట్లా చేసేది. తను పడుకుందని చెప్పి నేను ఫిష్ అయితే కట్ చేశాను. ఫైనల్గా చూస్తున్నారు కదా, వాటికి మళ్ళీ డిఫరెంట్ కలర్స్ వేసా. ఎందుకంటే మా వెస్లీ పెట్టడానికి అంటే పేస్ట్ చేయడానికి కన్ఫ్యూజ్ అవుతుందని చెప్పేసి వింగ్స్కి, టైల్కి, హెడ్కి అని చెప్పి తనకి డిఫరెంట్ కలర్స్ అయితే వేసి పంపించాను స్కూల్కి. నేను నార్మల్గానే ప్రాక్టీస్ చేయించాను ఇంట్లో ఒక 2 times అట్లా. అంటే 2 days పర్ డే 1 time అయినా నేను ప్రాక్టీస్ చేయించా తనకి. అంటే ఎక్కడ ఏది పెట్టాలనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కదా. సో తనైతే మంచిగానే ప్రాక్టీస్ చేసింది. కొంచెం నా ఛానల్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబర్స్ ఇంకా పెరగాలి. ఎంత తొందరగా పెరిగితే అంత మంచిది. అంటే వీడియోస్ కూడా వేస్ట్ అయిపోతున్నాయి. కంటెంట్ ఉన్న వీడియోస్ అన్నీ ఇప్పుడే పెట్టేస్తుంటే మళ్ళీ నాది మోనిటైజేషన్ అయినాక పెట్టడానికి వీడియోస్ అయితే ఉండవని అనిపిస్తుంది. సో కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఒకవేళ ఎలాంటి వీడియోస్ చేయాలో మీరు మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా పెట్టచ్చు. చూడండి, స్కూల్లో అయితే గమ్తో పేస్ట్ అయితే చేసింది, కరెక్ట్గానే పేస్ట్ చేసింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే మా వెస్లీ చేసిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కాంపిటీషన్. బాయ్ బాయ్.